సంఖ్యాకాండము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. చాలునేనా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు యెహోవా ఎవరిని ఏర్పరచుకుంటాడో వాళ్ళే పరిశుద్ధులు అని మోషే ప్రవక్త చెప్తున్నాడు కదమ్మా. మరి దేవుడు ఏర్పరచుకోకుంటే మనము ఆయన మాటలు చెప్పలేము, ఆయన జ్ఞానయుక్తంగా మనం మాట్లాడలేము అన్నమాట. కాబట్టి ఇక్కడ 16వ అధ్యాయం 1 నుంచి చూస్తే, లేవీకి మునిమనుడును, కహతుకు మనవడును, ఇస్సాహారు కుమారుడునగు కొరహు, రూబేనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను, పెలెతు కుమారుడైన ఓను యోచించుకొని ఏమని ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే, మరి యాకోబుకి ఎంతమంది కుమారులమ్మా? కొన్ని ప్రశ్నలు వేస్తా, చెప్పండి. యాకోబుకి ఎంతమంది కుమారులు కదా? ఆయనకు భార్యలు ఎంతమంది? ఉపపత్నులు 4 కదా. మరి లేవి ఎన్నో కుమారుడు? ఎవరి కుమారుడు స్త్రీలలో? తర్వాత ఎన్నో కుమారుడు ఆయన? లేవి. యూదా స్తుతి. లేవిని దేవుడైన యెహోవా 12 మంది గోత్రకర్తల్లో యోషోపును తీసుకోడు. గోత్రకర్తలో యోషోపును చేర్చాడు కదా. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వాళ్ళని బలపరిచేవాడు మన దేవుడు. మరి లేవి, మరి యోషోపు యాకోబుకి 11వ కుమారుడు కదా, రాహేలు కుమారుడు ఆయన. మరి ఆయనని గోత్రకర్తల్లో చేర్చలేదు దేవుడైన యెహోవా. ఎందుకు చేర్చలేదు అంటే 16 సంవత్సరాలప్పుడు వాళ్ళ అన్నోళ్ళు అందరూ ఏం చేస్తారు, ఆయనని ఇస్మాయేలీలకి 30 వెండి నాణ్యాలు 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. అప్పుడు ఆయన ఎక్కడుంటాడు? ఈజిప్టులో ఉంటాడు. ఇప్పుడు ఈజిప్ట్ అంటున్నారు, అప్పుడు ఐగుప్తు కదా. ఐగుప్తుకి అంటే ఇస్మాయిలీలకి అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు అప్పుడు వీళ్ళతో పాటు ఆయన పెరగలేదు కనుక ఆయనకు స్వాస్థ్యము తర్వాత ఇది గోత్రకర్తల్లో ఒకనిగా చేర్చలేదన్నమాట. ఆయన కుమారులైన ఎఫ్రాయిము మనష్షేలను వాళ్ళకి గోత్రకర్తల్లో చేరుస్తాడు అనమాట, యోషోపు కుమారులను కదమ్మా. కాబట్టి అలాగా దేవుడు ఎవరెవరు ఏర్పరచుకుంటాడంటే అందరికీ యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ అందరికీ భూమిని పంచిపెట్టాడు. ఇదిగో ఇది మీకు, ఇది మీ స్వాస్థ్యం, ఇది మీ స్వాస్థ్యం అని అందరికి పంచుతాడు. కానీ మరి లేవీలకు దేవుడు వద్దు అంటాడు. ఎందుకు వద్దంటాడు ఆయన అంటే, మీకు ఈ కథ చెప్పే ముందు మీకు ఇవన్నీ వివరాలు తెలియాలని చెప్తున్నాను. ఇప్పుడు లేవీలకి దేవుడైన యెహోవా స్వాస్థ్యం ఇవ్వలేదు. యెహోషువ వాళ్ళకి భూమి కానీ ఏది కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, వాళ్ళకి నేనే స్వాస్థ్యము, భూమి దాని సంపూర్ణత నాది అంటాడు దేవుడైన యెహోవా. కాబట్టి నేనే వాళ్ళకి స్వాస్థ్యం అంటాడు. ఎలా స్వాస్థ్యం అంటే, ఈ 12 గోత్రకర్తలు ఉన్నారు కదా, వాళ్ళలో ప్రతి ఒక్కరూ గుడారం కట్టడానికి, అది గుడారం ఎన్ని విధాలు కట్టమన్నారంటే 12 60 అడుగులు, తర్వాత పొడవు 30 అడుగులు వెడల్పు ఉండేటట్లుగా దాన్ని ఏ రంగులో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అన్ని వివరాలు చెప్పి దాన్ని కట్టించడానికి ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవరు చెప్తారు ఆ మాటలన్నీ అంటే, మరి న్యాయాధిపతి అయిన నాయకుడైన మోషేకి దేవుడు సెలవిస్తాడు. ఆ మాటల ప్రకారంగా వాళ్ళు ఆ విధంగా తయారు చేయాలి, గుడారాన్ని కట్టాలి. దానికి ఒక యాజకుడు అవసరం. ఆ యాజకులు ఎవరంటే లేవి వంశస్థులని దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు కదా. దేవుడే ఏర్పాటు చేసుకుని లేవిని వాళ్ళ వంశానికి నేనే స్వాస్థ్యము, నేనే వాళ్ళకి ఆస్తికర్తను, కాబట్టి వాళ్ళకి ఏది కానీ పంచలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం అందరం తెచ్చిస్తాం కదా, కానుకలు వేస్తామా, కానుకలు వేసినప్పుడు దశమ భాగం అందరూ తెచ్చిచ్చినప్పుడు ఆ దశమ భాగంలో అన్ని దేవుని ఆలయానికి వాడుకుంటారు. కానీ ఆ మిగిలిన భాగం అంతా ఎవరు తీసుకోవాలంటే ఆయన లేవీయుడైన యాజకుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు, బలులు అర్పించేటప్పుడు మరి అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించి ప్రార్థన చేసి బలి అర్పిస్తాడు కదా. సమాధాన బలి, దహన బలి, తర్వాత 4-5 రకాల బలులు ఉన్నాయి. ఈ విధంగా ఆయన చేసేవాడు అన్నమాట యాజకుడు. ఆ అర్హత ఎవరిచ్చినాడు? దేవుడైన యెహోవానే ఇచ్చినాడు. అలాగని ఇష్టానుసారంగా చేస్తే కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. ఇదే 3వ అధ్యాయంలో ఉందన్నమాట. ఎవరు? ఈ లేవి కుమారులు, అహరోను కుమారులు ఉంటారు. అహరోను కుమారులు, ఆయనకు 4 కుమారులు అయితే 2 ఫస్ట్ యాజకులుగా అభిషేకించమని మోషేకి చెప్తాడు.
మోషకి చెప్పినప్పుడు అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఇద్దరు మన అన్యాజ్ఞని తీసుకొని రాకూడదు, దేవుని నువ్వైతే అన్ని సమకూర్చు, ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధి నుండి అగ్ని రావాలి, అగ్ని వచ్చినప్పుడు అది దహిస్తుంది. మరి అలా కాకుండా మీరు సొంతంగా మనం అగ్ని వేసినాం అనుకో, దేవుడి కోపం కదా, పౌరుషం గల దేవుడు మన దేవుడు. ప్రభు కోపింపగా పర్వత పునాదులే వణుకుతాయట, గజగజలాడతాయి. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు అన్యాగ్ని 3వ అధ్యాయం చూడమ్మా, సంఖ్యాకాండం 3వ అధ్యాయం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇదే. అహరోను కుమారుల పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అన్నవే. ఇవి అభిషేకం నుండి యాజకులైన అహరోను కుమారుడు పేర్లు. వారు యాజకులు ఉన్నట్లు అతడు వారిని ప్రతిష్ఠించారు. నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో యెహోవా సన్నిధి ఆజ్ఞాపించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయేది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని అగ్ని కొరకు వాళ్ళు ప్రార్థించలేదు. దేవుడు పైన అగ్ని పంపిస్తాడని వాళ్ళు ఎదురు చూడలేదు కదా. మరి ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు, 12 రాళ్ళు, చెక్కుముక్క రాళ్ళు దాన్ని మలచకూడదు, సుత్తేనను ఉలేనను వాడకూడదు. దేవుని మందసం కట్టాలన్నా బలిపీఠం కట్టాలన్నా ఏం చేయాలి, ఎట్లున్న రాళ్ళని అట్లే పేర్చి కట్టాలన్నమాట. దేవుడు చెప్పిన మాట ఇది. కాబట్టి ఆ ఆజ్ఞని వాళ్ళు పాటించినారు. ఆ విధంగానే ఏలియా 12 గోత్రకర్తలు రాళ్ళను పేర్చి అక్కడ ఒక పొలంలాగా కట్టి దాంట్లో నీళ్లు పోయించి తర్వాత 2 ఎద్దులను బలి అర్పించాలి. కాబట్టి అర్పించిన తర్వాత ఒక ఎద్దుని తుంటలు చేసి పెట్టిన తర్వాత ఆయన ఏం చేసినాడు, ఏలియా ప్రార్థన చేసినాడు కదమ్మా. అది మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. కాబట్టి ఆ విధంగా మరి ప్రార్థన చేసిన తర్వాత దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, ఆకాశం నుండి అగ్ని పంపిస్తాడు. పంపించినప్పుడు అదంతా తటాకంలాగా ఉన్నా కూడా, నీళ్ళున్నా కూడా దేవుని అగ్నికి అది ఆకుతైపోయి బూడిదైపోయి బుద్ధి అవుతుంది. కాబట్టి అలాగా ఆయన ఎదురు చూసి వెంటనే దేవుడు ప్రార్థించినాడు. కాబట్టి దేవుడు పంపించినాడు. వీళ్ళు ఎదురు చూడలేదు. యాజకులైంది కూడా దేవుడు చేస్తాడు అద్భుత కార్యాలు వాళ్ళు యోచించక ఎదురు చూడక ఏం చేసినాడు, వాళ్ళు వెంటనే ప్రార్థించకుండా ఒక ఈ పక్కన అగ్నిని తీసుకొచ్చి అగ్నిలో అంటించినారు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఆజ్ఞని అతిక్రమించినారు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపము జీతము మరణము. కాబట్టి ఆ విధంగా తెచ్చినందుకు ఏం చేసినాడు, దేవుడు అన్యాజ్ఞని తెచ్చి అక్కడ అర్పించినందుకు వాళ్ళని మొత్తేసినాడు. దేవుని ఆలోచన ఏమంటే ఎప్పుడు నిత్యం అందుచునే ఉండాలి అది కదా. ఆయన ధూపం వేస్తే ఆ ధూపం నిత్యం అందుచునే ఉన్నప్పుడే దేవుడని యెహోవా ఆ గంగా అగ్ని నుంచి వాడు ఆ వాసనని. అలా కాకుండా వీళ్ళు అన్యాజ్ఞను తెచ్చిపెట్టారు కాబట్టి వాళ్ళని ఇద్దరిని చంపేస్తాడు దేవుడు. కాబట్టి ఇంకా 2 కుమారులను వల్ల యాజకులుగా ఏర్పాటు చేసుకుంటాడు. మరి దేవుడు ఇట్లా యాజకులుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కాదని ఈ ఎవరంటే ఇలా లేవి మునుగొనడు, కహతు మనవరును. ఆయన ఎవరు కుమారుడు అంటే ఇస్సాహారు కుమారుడు కోరాహు. ఈ కోరాహు తన రుబేనీలలో ఎలియాబు కుమారైన దాతాను అభిరాముడు. మరి ఇక్కడ పెలెతులలో పేరు పొందిన పెలెతు కుమారుడైన ఊరు. వీళ్ళందరూ యోచించి ఆలోచన చేసి వీళ్ళు చెడ్డ గుంపు అనమాట ఆలోచన చేశారు. వాళ్ళేం చేయాలన్నా యాజకత్వం మాకొద్దా, మేము కూడా యాజకులమే కదా, లేవి వంశస్థలమే కదా, మాకెందుకు అది చేయడానికి వాళ్ళు ఇవ్వకున్నారు. ప్రభు వాళ్ళు ఇవ్వాలన్నా లేవీలే ఇవ్వాలి, యాజకుడే ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలన్నా బాప్తిజంలో ఏం చేయాలన్నా ఒక పాస్టర్తోనే మనం చేయించుకుంటాం, కానీ సొంతంగా మనం ఒకరు చేయలేం, అది చేయకూడదు కూడా. దేవుని ఆజ్ఞలు పాటించకుండాన్నట్లు ఉంటుంది అనమాట అది. కాబట్టి ఈయన ఏం చేస్తాడు, ఈ కొరహు వాళ్ళొక్కటేనా లేవి కుమారులైనా యాజకత్వం చేయాల్సింది మేము కూడా చేయాలి, కాబట్టి మాకు ఆ యాజకత్వం రావాలి అని వాళ్ళు అంటారు. అన్నప్పుడు మోషే ఏంటని ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ వేళను నెరవేర్చి ఎందుకు వీళ్ళు చనిపోలేదేవా, వీళ్ళు మరి స్వాస్థ్యం కోరుకుంటాం అంటున్నారు అని అడిగినప్పుడు ఇక్కడ ఏమొచ్చిన నాకు యెహోవాయే మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు, లేవి కుమారులారా మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను లేవి కుమారులారా వినుడి, తన మందిరం చేయుటకు యెహోవాను తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి
వేరుపరచుట మీకు అల్పంగా కనబడునా కదా. ఇవన్నీ చేసే పనులు ఎవరికి అప్పగించినాడంటే ఎవరైతే చేయగలుగుతారో, ఎవరైతే నియమనిష్టలు కలిగి మరి దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంతో చేస్తారో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మీకు తెలియదుగా, ఇవన్నీ మీకు మరి అల్పంగా అంటే కొద్దిగా కనబడుతున్నాయా, అవహేళనగా కనబడుతున్నాయా, మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు. తర్వాత ఏమంటారు, ఇక ఆయన నీవు నీతో లేవీలైన నీ గోత్రపు వాళ్ళందరినీ చేర్చుకునేది కదా, అయితే నీ యాజకత్వం కూడా కోరుచున్నాడు. ఇంటి నిమిత్తం నీవు నీ సమస్త సమాజం విరోధంగా పోయిన అహరోను ఎవడు అతనికి విరోధంగా మీరు అనుగోనేలా సమగనేలా అనేను. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను అబ్రాహాము పిల్లలందు ప్రతి ఒక్కటి అంటే 12 గోత్రకర్తల కర్రలు తెచ్చి యెహోవా గుడారంలో ఆయన సన్నిధిలో మందసం పెట్టంటారు కదా, ఆ సన్నిధిలో అక్కడ 12 గోత్రకర్తల కర్రలు వేసి పెట్టండి. అది ఎలాంటి కర్రలు అంటే ఎండిపోయిన కర్రలు కదా, ఊత కర్రలు ముసలోళ్ళు పట్టుకుంటారు కదా, అట్లాంటి కర్రలు తీసుకొచ్చి మీరు 12 గోత్రకర్తల్ని అక్కడ పెట్టండి, ఆలయంలో పెట్టండి, అప్పుడు దేవుడే దాన్ని నిర్ణయిస్తాడు అని చెప్తాడు మోషే. 12 గోత్రకర్తలు ఏం చేస్తారు, 12 మంది కర్రలు తీసుకొచ్చి లోపల పెట్టారు, రాత్రి లోపల పెట్టేస్తారు. ఆయన ప్రార్థన చేస్తాడు మోషే. పొద్దున్న ఏమైపోతాయి అవి, ఎవరి కర్ర చిగురించుంటది, ఆహారం కర్ర మాత్రమే చిగురించారు. మరి దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నట్లా ఆహారం ఇవ్వాలని. అయినా కూడా వీళ్ళు ధైర్యం చేసి లేదు మాకు కూడా లేదు స్వాస్థ్యం కావాలి, మేము యాజకత్వం చేస్తాము అని కొరహు, అభిరాము, దాతాను వీళ్ళందరూ నిర్ణయించుకొని 750 మందిని సేకరించుకొని మరి ఎదురు తిరుగుతారు అనమాట. ఎదురు తిరిగినప్పుడు దేవుడైన సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడైన ఏం చేస్తాడు, మరి ఆకాశం నేల నిర్మిస్తుంది, పెద్ద నోరు తెరిచిపోతుంది భూమి. అప్పుడు ఆ భూమి వాళ్ళందరినీ మింగేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎలాగో దేవునికి లోబడాలి అని పరిశుద్ధ వాక్యం మనకు సెలవిస్తుంది. వాళ్ళు ఏమైపోయినారు, ఎదురు తిరిగినారు, దేవుని సన్నిధిలో వాళ్ళు కోల్పోయినారు, ఆయన ఆశీర్వాదాలు కోల్పోయినారు. ఈ భూమి మీద బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళు ఏం చేసినాడు, నేలను భూకంపం వచ్చి వెంటనే నోరు వేసింది భూమి వాళ్ళందరినీ, వాళ్ళని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ స్వాస్థ్యం ఏముంటే కోళ్ళు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, వాళ్ళకున్న సమస్తం భూమి మిగిలిస్తుంది వాళ్ళని. ఏంటంటే మనం మామూలుగా అయిపోతుంది నేల. కాబట్టి దేవుని ఆజ్ఞ వాళ్ళు తిరస్కరించినందున దేవుడిని ఏర్పాటు చేసుకునే ప్రవక్త మోషేను మరి ఆయనకి ఎదురు మాటలు మాట్లాడినందున మరి ఆ పదవి వ్యామోహం వాళ్ళు ఏమైపోయినారు, దాన్ని మరి పొందుకోలేకపోయినారు. లాస్ట్కి ఏమైనా శాపగ్రస్తులై ఆ భూమి స్థితికి దిగజారినారు వాళ్ళు, దేవుని కోపానికి గురైనారు వాళ్ళు. కాబట్టి మనము అలా కాకూడదు. మన వివేచనతో విశ్వాసంతో మనం ఏదడిగిన దేవుడు మనకు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత యెహోషువ దేవుడు కూడా ఆకాశంలో ఒకడు ఉంటాడు, ఆయన చేస్తుల్లో ఒకడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే దేవుడైన యెహోవా ఆయు పట్టణాన్ని మరి నాశనం చేయాలి, ఏమి కానీ దాన్ని ఉంచుకోకూడదని దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, దాన్ని నాశనం చేద్దాం, యుద్ధం చేద్దామని యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడు, ఈ ఆకాను ఏది కానీ శత్రువులను మనము ఆశించకూడదు. వాళ్ళు విగ్రహారాధికులు కనుక వాళ్ళ దాన్ని మనం తీసుకొని మనము వద్ద పెట్టుకోకూడదు కదా. వాళ్ళు బంగారే కానీ, ప్రశస్తమైన వస్త్రాలే కానీ, వెండి కానీ, ఇంకా విలువైనదే కానీ వజ్ర వైద్యాలు కానీ మనము ఆశించకూడదు. ఈ ఆకాను ఏం చేసినాడంటే 50 మణుగుల బంగారు కమ్మిని, తర్వాత 200 వెండిని, చిన్నారు వస్త్రాన్ని తీసుకొని తన గుడారంలో గుంతదవి పాతి పెట్టుకుంటాడు. ఎందుకు, తర్వాత యుద్ధము అయిపోయిన తర్వాత నాకు ఇది పనికి వస్తుంది అనే దురాశతో ఆయన ఏం చేసినాడు, దాన్ని దాచిపెట్టుకున్నాడు గుడారంలో. అప్పుడు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు వాళ్ళు కొంతమందే ఉన్నారు, వీళ్ళని మేము జయిస్తాము అనుకుంటాడు యెహోషువ. కానీ యెహోషువ నూను కుమారుడు యెహోషువ ఎలాంటి వాడు అంటే బలమైన వాడు. 23 సంవత్సరంలో 100 సంవత్సరంలో ఆయన పనులు ఊరుకోలేదంట, కనులు మందం కాలేదంట, చూపు మందగిల్లలేదు, అన్ని విధాల బలమైన వాడు. అప్పుడు
యెరూషలేము పోయి అక్కడ వేగి చూడడానికి పంపించినప్పుడు మోషే అప్పుడు ఎంతటి బలం ఉందో అప్పుడు ఇప్పుడు కూడా అలాంటి బలం కలిగిన వాడు ఈ యెహోషువ. అలాంటి ఈ యెహోషువ తర్వాత యుద్ధంలో ఓడిపోతారు. వీళ్ళ మందిలోనే 1,000 మంది చనిపోతారు. చనిపోయినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు, బట్టలు చించుకొని దేహానికి బొరుజ వేసుకొని గోన బట్ట కట్టుకొని యెహోషువ కన్నీళ్లతో తన తలని 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి సాగిలపడి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడైన యెహోవా అప్పుడు మాట్లాడతాడు, చూడు యెహోషువ, మీ వాళ్ళలో కొందరు మరి వాళ్ళ శత్రువులైన వాళ్ళది తీసుకోకూడదు అని నేను చెప్పినప్పుడు మరి తీసుకొని దాచిపెట్టుకున్నారు. ఎవరు ప్రభు వాళ్ళు అంటే, నువ్వు చీట్ల ఎవరి పేరు మీద చీటేస్తే వాళ్ళే అంటాడు. అన్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు, అందరినీ అడుగుతాను నేను కాదు అని అందరు చెప్పినప్పుడు వెంటనే చీట్లు వేసి 12 గోత్రకర్తల పేర్లు ఎవరి పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు అన్ని రాసి తీసుకోండి అంటాడు. తీసుకుని ఎవరి పేరు మీద వస్తుంది, అది ఆకాన్ పేరు మీద వస్తుంది. అప్పుడు ఆకాన్ నువ్వు చేసిన పని ఏమి అని యెహోషువ అడిగినప్పుడు, అవును నేనైతే ఆశపడి తీసుకున్నాను, నేను పలానా గుడారంలో నా గుడారంలో పలానా స్థలంలో దాన్ని మరి ఉంచినాను కాబట్టి తప్పు చేసిన అన్నట్టు. ఇంత పని నువ్వు చేస్తుంది అంటే మనకు అపజయం రావడానికి ఏదో కారణం. నువ్వు తీసుకోకపోతే మనకు జయం అనుగ్రహించేవాడు దేవుడు. ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలను మనం జయించినాం, ఎంతో మంది రాజులను మనము చంపినామే, ఈ చిన్న ఆయు పట్టణాన్ని మనం చంపలేకపోయినాము. కాబట్టి వెంటనే ఇవి వేసి ఏం చేయమంటాడు, దేవుడు ప్రార్థన చేస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్తాడు. అప్పుడు వెంటనే అక్కడ పోయి గుడారంలో పోయి చూస్తే బంగారు కమ్మి ఉంటది, వెండి ఉంటది, చిన్నారు వస్త్రం ఉంటది. ఆఫ్టర్ వాటి కొరకు దేవుని అడిగితే మనకు దేవుడు ఇస్తాడు కదా. కాబట్టి అవి ఆశించి ఏం చేస్తాడు, వెంటనే తీసుకొస్తే దొరుకుతాయి. దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఆకారంలో దగ్గర తీసుకుపోయి ఆకారంలో రాళ్ళతో చంపేస్తారు. ఆయన పిల్లలు, ఆయనకున్న 50 ఆస్తి, గొర్రెలైతే మేకలైతే సమస్తము తీసుకుపోయి ఆకోరు దగ్గర ఆయనని రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి ఇలాంటి మనము దేవునికి ఒక ఒప్పందం చేసుకుని మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇతరుల దాన్ని మనము ఆశించకూడదు. పదవులు, పెద్ద పెద్ద పదవులు మనకు కావాలని మనము వాళ్ళకంటే మనకి తక్కువ, మనకి లేదా, మనం కూడా అయిపోయానే ఉన్నాం కదా, మనకు కూడా అది కావాలి, ఇది పొందుకోవాలి. ప్రార్థించు, దేవునికి మనవి నీకు సహాయం చేస్తాడేమో. కానీ మరి ఇక్కడ మోషేకి ఆజ్ఞాపించేటట్టుగా అందరు తీసుకొచ్చి 10 దశం భాగం తీసుకొచ్చి అందరినీ ఏమని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మిగిలినదంతా యాజకుడే తీసుకోవాలని, అదే వాళ్ళకి ఆస్తి, అదే వాళ్ళకి తిండి, వాళ్ళు తెచ్చిన ప్రతిదీ యాజకుడికే చెందేటట్లుగా దేవుడు ఆశీర్వదించి, ఎందుకంటే నేనే స్వాస్థ్యం అని సెలవు ఇచ్చినందుకు. ఇక్కడ ఆ కాలంలో తప్పిదం చేసినాడు కాబట్టి ఆయన రాళ్ళతో కొట్టి చంపినాడు. తర్వాత మొదట ఆది కాండంలోనే స్టార్టింగ్ లోనే దేవుడు యెహోవా మరి ఇద్దరు కుమారులు ఆదాముకి ఇచ్చింటాడు. ఎవరి అమ్మ వాళ్ళ పేర్లు, ఆదామ వాళ్ళకి ఫస్ట్ సంతానం ఇద్దరు. ఎవరు వాళ్ళు, ఆయన నోహ కుమారుల వాళ్ళు షేము యామహాదు, కయ్యేను హేబేలు కదా. కయ్యూను పెద్దవాడు, ఏబేలు చిన్నవాడు. ఆయన ఎలాంటి అంటే ఏబేలు గొర్రెల కాపరి కదా, మరి కయ్యూను ఏంటి వాడు అంటే సేద్యం చేసేవాడు కదా. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా చదవమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను చదవమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అంటాడు. 15:5 కూడా ఏమంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఏం చేస్తారు, బహుగా ఫలిస్తారు అంటాడు. ఆ విధంగానే హేబేలు ఏం చేస్తాడు, తన ప్రశస్తమైన గొర్రెపెట్టోళ్ళు అంటే ఏ పాపం లేనిది, మాలిన్యం లేని, కలంకమైన, మచ్చని, ముడతని లేని ఆ పొటేలు తీసుకొచ్చి దేవుడికి బహుకరించాలా, బలి అర్పించాలా అని వస్తాడు. కానీ ఈయన ఏం చేస్తాడు, కయ్యూను అని అన్ని కంకులు తీసుకొచ్చి ఏం చేస్తాడు, అంతా కొట్టి దాంట్లోకి నించుకొచ్చి దేవునికి ఇస్తాడు. అది ఇష్టమా దేవునికి?
కాదు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన వాటిని కోరుకుంటాడు. ఎలాగంటే మా అమ్మ కూడా అప్పుడు పొలం వేస్తే మా సైడ్లో ఇంత పెద్ద జొన్న కంకులు వచ్చేటివి. ఏదైనా ఫస్ట్ పంట మా అమ్మ ఏం చేసేదంటే తీసి దాన్ని ఇంటికి తీసుకొచ్చి మన సంగిట్లో కట్టేది. ఎలా బట్టి పెద్దగా బాగా ఇంత కంకులు దండికి తీసుకొచ్చి వాటిని నీట్గా అట్లా చిన్నగా కొట్టి నీట్గా చేసి వాటిని దేవునికి ఇచ్చేది మా అమ్మ. కాబట్టి నిజంగా మాకు దండి పంట వండేది. అట్లా ఫస్ట్ దేవునికి ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతావి మళ్ళా కోసి మాకు చేయించేది మా అమ్మ. అలాగని ఒరమడిలో కూడా అంతే, ఫస్ట్ రాశిలో ఫస్ట్ దేవునికి దశం భాగం తీసి తర్వాత పేదోళ్ళకి ఒక 5 మందికి చాట నిండా ఒడ్లు పెట్టేది. ఎందుకు ఇస్తామమ్మా అవన్నీ అంటే దేవుడు మనకి ఇస్తాడమ్మా, దేవునికి అలా అని మా అమ్మ మొరటుది. కానీ ఆమె ప్రార్థన చేస్తే చాలా అంటే థ్యాంక్స్ చెప్తే ట్యాంక్ అనేది అనమాట. అంటే ఇంటి రామరావు అంటే ఇంటికి రామరావు అనేది. ఇట్లాంటి మాటలు కూడా మా అమ్మకు క్లియర్గా పలకడానికి రావు. అలాంటిది పశువులు పాలు ఇవ్వకపోతే చిన్నమ్మ మా బరగుడ్డు పాలు ఇవ్వకుంది, మా అమ్మ పాలు ఇవ్వకుంది, రాసినమ్మ ప్రార్థన చేయదు అంటే మా అమ్మపై ప్రార్థన చేసి సిలబు తీసి వస్తే పాలు ఇచ్చేది. పిల్లలకి జ్వరం వచ్చి నిప్పులాగా ఉంది చిన్నమ్మ మందులేస్తే కూడా బాగా లేదని చెప్తే మా అమ్మ పోయి ప్రార్థన చేస్తే మరి వాళ్ళకి స్వస్థత కలిగేది. దేవుడు అట్లాంటి వరం మా అమ్మకి ఇచ్చినాడు. కానీ మొదటిది ప్రార్థన ఎంత చక్కగా చేసేదంటే బాగానే చేసేది, అంటే తన వేలో తన పద్ధతిలో. కానీ ఆ ప్రార్థన దేవుడు వినేవాడు కదా. కాబట్టి అలాగా దేవునికి మనం ప్రశస్తమైన వాటిని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆకాశ వాటిని విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవుని మనకు కుమ్మరిస్తాడు. అలాగే దేవునికి నువ్వు ప్రశస్తమైనవి ఇయ్యలేదనుకో, చీడ పురుగులు పంపిస్తాడు, గోంగడు పురుగులు పంపిస్తాడు, మరి గుర్ర పురుగులు పంపించి మన పంటనంతటినీ నాశనం చేస్తాడు. ఆయన ఏం చేసినాడంట అంటే చెట్టు నిండా మామిడికాయలు మంచి మంచి కాయలు వచ్చినాయంట. మంచి కాయలు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడంట అంటే లోపల పెద్ద జల నిండా తెచ్చినాడంట కాయలు. దేవునికి ఫస్ట్ ఇవ్వాలని నేను అయ్యా సేవకులకి ఇస్తే కదా నాకు దేవుడు ఇచ్చేది అని తీసుకొచ్చి ఇచ్చినాడంట. పైన మాత్రమే 12 మామిడి పండ్లు మంచి పండ్లు పెట్టినాడంట. లోపలంతా చిలక కొట్టేటివి, కాకులు కొరికినటివి ఇలాంటివి తీసుకొచ్చి పెట్టినాడు. అప్పుడు ఆయన ఏం చేసినాడంట, దేవా పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు, దేవా ఆయన తెచ్చిన ఈ ఫలాలను మీరు బహుగా దీవించండి, ఆస్వాదించండి. ఆయన ఎంత చక్కని ఫలాలు తెచ్చినాడో ఆ విధంగా పొలమంతా చెట్లన్నీ పండుగాక అని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఏం చేసినాడు, ఆయన ఇచ్చొచ్చినా కదా 12 పండ్లు మాత్రమే బాగున్నాయంట ఒక చెట్టుకి, అన్ని చెట్లకి. ఆ చెట్టులో చూస్తే చిలక కొట్టినటువంటి, ఆ చెట్లో చూస్తే చిలక కొట్టిన బొర్రలే ఉన్నాయంట పండ్లకి. ఏమిటైనా అయ్యా మీకు తీసుకొచ్చేస్తుంది కదా, మరి నాకు ఫలం బాగా పండాలి కదా, మరి ఎందుకు అట్లయినాయి అయ్యా అన్నప్పుడు నువ్వేది తెచ్చినావయ్యా అన్నాడంట. అప్పుడు తీసుకొచ్చి చూపించినాడంట పాస్టర్ గారు, చూడు దేవునికి ఏదైనా ఇస్తే మనము మంచిదే ఇవ్వాలి. పరిశుద్ధుడైన దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలి, దేవుని ఎలా ఆరాధించాలి అనే విషయాలు దేవుడు వాళ్ళకు బోధిస్తాడు అనమాట. కాబట్టి మనం కూడా ఇచ్చేటప్పుడు ప్రతిదీ పాత నోట్లు ఇస్తాము, బాగా కోని కాయిన్స్ దేవునికి ఇస్తే కదా, నీవు దేని ఏ కొలతతో కొలుస్తావు ఆ కొలతనే నేను కొలవబడతావు అంటాడు. సంతోషంతో నువ్వు పంట ఇవి తినావే అనుకో, సంతోషం కన్నీటితో విత్తే పంట దేవుడు సంతోష గానంతో నువ్వు పంటని కోస్తావు అంటాడు. కాబట్టి ఇక్కడ కయ్యం ఏం చేసినాడు, ఏం కాదులే అని చెప్పేసి అంత ధాన్యమే కదా తీసుకొచ్చి దేవునికి ఇస్తాలే అని తీసుకొచ్చి పెట్టాడు బలిపీఠం పైన. పెట్టినప్పుడు ఎంతటికి దేవుని ఆకాశం నుండి అగ్ని కురవదు, రాదు. దేవుని ఆలోచన అగ్ని వచ్చి దాన్ని దహించినప్పుడు దాన్ని కాలిపోతూ ఉంటుంది, దాని వాసన వస్తుంది. అది వాసన చూసినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడు అనమాట. అలాగా కయ్యూను తెచ్చి పెట్టినప్పుడు ఆ ధాన్యాన్ని దేవుడు కాలుస్తాడా, ఆకాశం నుండి అగ్ని వస్తుందే, రాదు. అది దహించి వేయదు, కాల్చదు, ఏం కాదు. ఎట్లుండేది అట్లే ఉంటుంది. ఎందుకు అట్లా అయింది, ఎందుకు కాలేదని ఆలోచన చేసినాడా, చేయలేదైనా. ఈ ప్రశస్తమైన పరిశుద్ధమైన ఆ పొట్టేలు తీసుకొచ్చి దేవుని మందసం పెట్ట మీద దాన్ని పెడతాడు. పెట్టినప్పుడు ఏమైపోతుంది, ప్రార్థన చేస్తాడు. ఎవరు, ఏబేలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు, ఆకాశం నుండి అగ్ని కురిపించి దాన్ని ఆ పొట్టేల్ని
దహించినప్పుడు అదంతా వాసన దేవుడు ఆగ్రహిస్తాడు. ఆగ్రహించినప్పుడు అప్పుడు ఈ కయ్యూనికి కోపం వస్తుంది. ఎందుకు నాది అంగీకరించలేదు, నా తమ్ముంది అంగీకరించినావు దేవా, ఎందుకని దేవుని అడగాలి కదా. అడగరు. ఎంత కోపం నింపుకొని ఒరే నీది అంగీకరించినాడు దేవుడు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఆయన పొలంలో కొత్త రాయి తీసుకొని మొట్టమొదటి హత్య జరిగింది మన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయంలో. ఆ విధంగా ఏం చేస్తాడు, వెంటనే రాతిని తీసి తమ్ముని పొలంలో చంపేస్తాడు. ఆయన రక్తము పోయి నేలలో నుండి దేవుడైన యెహోవాకు మొరపెట్టిందంట, ప్రభువా నన్ను అన్నైన కయ్యూను చంపినాడు కాబట్టి నన్ను రక్షించవా అని అడిగిందంట. ఆయన రక్తము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా వెంటనే అను. కాబట్టి ఆ విధంగా మొరపెట్టినప్పుడు ఆ రక్తానికి క్రయధనముగా దేవుడైన యేసయ్యని యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. దానికి బదులుగా ఏవేవి రక్తానికి బదులుగా యేసుక్రీస్తు మరి కొత్త నిబంధనలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినట్లుగా మనము చూస్తున్నాం. మరి కయ్యూనికి అయితే ఏం చేస్తాడు, దేవుడైన ముద్ర వేస్తాడు. ఎందుకు వేస్తాడు అని అంటే, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు. నేనేమో నా తమ్ముడు కావిలి పెట్టింటివేనని ఆయన అడిగే సమాధానము, దేవుడు అడిగిన దానికి సమాధానం పెడసరంగిస్తాడు. ఎందుకంటే ఆయన పాపం చేసినాడు, ఆయన హత్య చేసినాడు తన సొంత తమ్ముడిని. కాబట్టి ఆ విధంగా చేసినావు నువ్వు చేసిన పని ఏమి ఈ విధంగా అడుగుతావా? కాబట్టి నిన్ను ఎవరైనా కానీ నేను ఎవరిని ఇది చేయకూడదని వెలివేస్తాడు దేవుడు. వెలివేసినప్పుడు నన్ను ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళని అందరూ నన్ను దగ్గరకు తీసుకున్నాలా కాబట్టి అని ఆయన చెప్పించుకుంటాడు. ఎవరు? కయ్యూను. దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, ఆయనకు కావాల్సిన ముద్ర 4వ అధ్యాయం తీయమ్మా, ఆదికాండం 4వ అధ్యాయం కదా. వేసినాడు. ఈయన ఏం చేస్తాడు, ఇక్కడ 11వ వచనం చూస్తున్నాం. కానీ నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరచునప్పుడు అది తన సాధవునిక మీద నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పరచు దేశ దిమ్మురవై ఎందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఎందురు. కావున నన్ను కనుగొని వాడేవాడో నన్ను చంపు, నన్ను యెహోవాతో అన్నాడు. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన వానికి ప్రతిదండన 7 కలుగునను. మరి ఎవడైనా కయ్యూను కనుగొని అతను చంపకైనట్టు యెహోవా అతనికి ఒక గుర్తు వేసినాడు. ఇక్కడ ఏం చేసినాడు, శపించినాడు దేవుడు. నీవు ఏమైపోతావు అంటే దేశ దిమ్మరమైపోతామని శాపం చేస్తాడు. ఆయన ఏమంటాడు, దిగులు పడుతూ భూమి మీద అటు ఇటు తిరుగుతూ నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపాలి అని ఆయన అనుకుంటాడు. అని నీ మాట నెరవేరుతుందే, దేవుని మాట నెరవేరుస్తాడా? దేవుడు ఏదైతే అనుకుంటాడో అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కాబట్టి ఏం చేస్తాడు ఇక్కడ, ఆయనని ఎవరు చంపకుండా ఒక గుర్తు, ఓహో ఏవేళ చంపిన వాడవు కదా నువ్వు, నీ తమ్ముని చంపినావు కదా అని ప్రతి ఒక్కరూ అనుకునేటట్లుగా ఒక గుర్తును కయ్యూనికి దేవుడైన యెహోవా వేస్తాడు. కాబట్టి మనము పరిశుద్ధమైన వాటిని దేవునికి ఇవ్వాలి. నేను అది అంగీకరించలేదు, నా ప్రార్థన వినలేదు అని మనము కోపపడితే మనము పేదవానికి కోపము పెద్దవికి చేటు, మనకే ఎదురు తిరుగుతుంది కానీ దేవునికి ఏం కాదు. కాబట్టి మనం ఆకాశానికి శపించి మనం ఇట్లా వేసినప్పుడు అదేమైతుంది, అది మనకు వచ్చి మన కళ్ళలో పడుతుంది. కాబట్టి దేవునికి మనం ఎప్పుడే కానీ ఎదురేదు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన కోపపడితే పర్వతాల పునాదులే వణుకుతాయి. కాబట్టి మనము ఆ దేవుని మనసు ఎరిగిన వారమై మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కయ్యూనైతే 7 శిక్షణ అనుభవించినాడు. తర్వాత ఏవేలైతే ఆయన సన్నిధులు మొరపెట్టేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆకానైతే తన కానిది ఆశించి ఏం తీసుకున్నాడు, తనకి తన వాళ్ళకందరికీ మరణాన్ని ప్రాప్తింపజేసినాడు ఆకాను. తర్వాత మరి కొరహ అయితే తన కుటుంబాన్నంతటిని నాశనం చేసుకోవడానికి నెరవేర్చి చనిపోయింది. ఆ విధంగానే సంఖ్యాకాండంలో కూడా 24-25 చూస్తే
250 మంది అన్యులతో విగ్రహారాధికులతో ఇది చెప్పి నేను ముగిస్తాను. విగ్రహారాధికులతో పొత్తు కుదుర్చుకొని వాళ్ళ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళతో ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వాళ్ళతో పాలువారుగా ఉన్నారు. కాబట్టి ఎవరు ఇశ్రాయేలు ప్రజలు దేనికి ఇష్టమా? తన పిల్లలు విగ్రహారాధన చేయకూడదని నొక్కి వక్కానించిన దేవుడు. తర్వాత మరి అలాంటి వాళ్ళతో వీళ్ళు పొత్తు కుదుర్చుకుని వాళ్ళ బలులు వాళ్ళ విగ్రహాలకు బలులు అర్పించిన దాన్ని వాళ్ళతో పాటు కలిసి తిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడికి కోపము ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతకి ఏం చేస్తాడు? దేవుని సన్నిధి నుండి అగ్ని గురించి 250 మందిని వాళ్ళు అవి పట్టుకొని వస్తారన్నమాట. డాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళని దేవుడైన యెహోవా వాళ్ళని కాల్చి పాడేస్తారనమాట. వాటితో ఏమో కత్తులు చేయమని చెప్తాడు మోషకి. 250 ధూపార్తులు పట్టుకొని వస్తారు వాళ్ళు. ధూపార్తులు పట్టుకొని వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? వాళ్ళని మొత్తి పాడేస్తాడు, అగ్ని చేత కాల్చేస్తాడు. కాబట్టి దేవునికి మనం ఎప్పుడైనా విశ్వాసముగా ఉన్నప్పుడు అబ్రహాం చూడు ఎలాగా ఫలానా దగ్గరికి పో అంటే పోయినాడు. ఆయన అందుకే ఆ విశ్వాసులకు తండ్రి అయినాడు. మరి శారమ్మ విశ్వాసులకు తల్లి అయింది. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మోషే దేవునికి లోబడినాడు. అన్ని విధాలుగా దేవుడు ఏది చెప్పితే అది చేసినాడు. మరి మోషేని కానాను చూడించినాడు, కానీ కానానులో ఆయన కాలు పెట్టలేదు. యెరూషలేము పట్టణంలో మోయాబు కొండపైన పిస్కా కొండపై నుండి ఆయన ఇదిగో కానాను చూడు దూరం నుండే చూపించాడు. ఎందుకు చూపించినాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా తాగేయి అన్నాడు. తర్వాత తన బండ ముందు నిలబడతాడు, 2 ముమ్మార్లు తాగుకోండి అంటే ఏం చేశాడు? 2 సార్లు గట్టిగా కొట్టి ద్రోహులారా తాగండి అన్నాడు. మరి తర్వాత ఇంకొకరిని ఐగుప్తిని ఒకటి చంపి సులభించాడు. ఇదంతా దేవుడు మరి క్షమించలేదా? మోషని క్షమించలేదు. ఎందుకంటే నువ్వు నా సంతానం, ఇశ్రాయేలు ప్రజలు నేను ఏర్పాటు చేసిన ఇష్టమైన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవునికి అలాంటి ప్రజలు నువ్వు ఏమన్నావు? ద్రోహులారా తాగండి అన్నావు. కాబట్టి నీకు మీదట కానానులో అడుగు పెట్టలేదు. కాబట్టి ఓన్లీ మోషే కూడా అడుగు పెట్టలేదు. యెరూషలేములో ఎంతమంది పోయినారమ్మా? వాళ్ళ పితరులు అందరూ చనిపోయినారు. వాళ్ళ సంతానం మరి గిరి అనే కొండ దగ్గర వాళ్ళ సంతానానికి యెహోషువ వాళ్ళకి సున్నతి చేసి వాళ్ళని కానాను దేశానికి నడిపిస్తాడు. యెహోషువ తర్వాత కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు మాత్రమే దేవుని సన్నిధికి చేస్తారన్నమాట. ఆ పట్టణాన్ని చూడగలుగుతారు. ఆ పట్టణంలో వాళ్ళు మరి ఐగుప్తీయులు పండించిన పంటలు వీళ్ళు తినడానికి ఇశ్రాయేలీ నెఫిలీలు ఉన్నారు కదా, వాళ్ళని జయించలేమని అలాంటి వాళ్ళు వేసిన తోటలు మన వాళ్ళకి అప్పగించిన దేవుడు తాను ప్రేమించి ఆయన మాట విని ఆయన మాట చొప్పున నడుచుకుంటే బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు. మరి నాలో ఉండి ఫలిస్తే బహుగా ఫలిస్తారు అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమేమి చేయలేరు. కాబట్టి మనము ఆయన నిజమైన ద్రాక్షవల్లి మనము తీయగలము. కాబట్టి మనం ఆయన మాట విని ఆయన మాటకు లోబడి జీవించి విశ్వాసంతో ముందు కొనసాగినట్లయితే దేవుడు తన పిల్లలుగా మనల్ని హక్కును చేర్చుకొని మనకు అన్ని అన్నిటికంటే ఊహించే వాటిన్నిటికంటే అత్యధికమైన మేలులు దయచేసే దేవుడు మన దేవుడు కనుక ఆయన మాట విన్నాడు కనుక ఆయన దేవుడు బహుగా ఆశీర్వదించిన ఆయన సంతానాన్ని ఇస్రాయేలు వలె విస్తరింపజేస్తా అన్నాడు. ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తా అన్నాడు. అలాగనే ఆశీర్వదించాడు. ఆ దాంట్లో ఎవరిని ఎన్నిక చేసుకున్నాడంటే యాకోబుని ఎన్నిక చేసుకున్నాడు. ఇసాకుకి 2 ఇచ్చినాడు. ఇసాకు కుమారుడే యాకోబు కుమారుడే 12 మంది. ఆ 12 మంది గోత్రకర్తలే మరి దేవుడు ఆయనను బహుగా దీవించి ఆశీర్వదించి యాకోబు అవసాన కాలం వరకు సహజమైన మరణము ఆయన పొందినట్లుగా మనం చూస్తాం. అలాంటి మేలును మనం ఊరు పొందుకోవాలని దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని మీ అందరినీ హెచ్చరిస్తూ మనము అవివేకులుగా కాకుండా వివేకులమై దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిజముగా మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిగూఢమైన సంగతులను నీకు బోధిస్తాను అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనము ప్రతిదీ మనం అడిగినప్పుడు మరి కీర్తన 32:8 వచనంలో నీవు నడవలసిన మార్గం నడిపిస్తాను, నువ్వు ఏం చేయాలో దాన్ని నీకు బోధిస్తాను అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం దేవుని మాటలకు లోబడి జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.